హలో అండి, అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి లబ్ధిదారులకు అందరికీ కూడా ఒక షాకింగ్ అప్డేట్ అయితే వచ్చిందండి. వీడియోని మాత్రం ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు, కొంతమందికి పూర్తిగా అయితే రద్దు అయితే చేస్తున్నారు. మరి ఎవరెవరికి డబ్బులు అయితే జమ చేస్తున్నారు, ఎవరికి రద్దు చేస్తున్నారు, ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. తిరిగి మళ్ళీ కూడా ఎప్పుడు ఈ డబ్బులు పంపిణీ చేస్తున్నారు అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ ఎవరైతే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా వీడియోని మాత్రం ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేసుకోవడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్న వీడియో అన్నమాట. ఈ వీడియోలో ఈరోజు మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఈ డబ్బులు పడతాయా పడవా, మరి కొంతమందికి ఎందుకు వేస్తున్నారు అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి, లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకైతే అర్థమవుతుంది. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా సీఎం జగన్ గారు ఇది వరకు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల మహిళలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 75,000 రూపాయలు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఏటా కూడా 18,750 రూపాయలు అనేది జమ చేస్తామని చెప్పేసి ఇది వరకు మనకు 3 విడతలు అయితే డబ్బులు అయితే జమ చేయడం జరిగింది. 4వ విడత అనేది మనకు సీఎం జగన్ గారు అనకాపల్లి జిల్లాలో బటన్ అయితే నొక్కారు. దాదాపుగా ఇప్పటికే మనకు 2 నెలలు అయితే అయ్యింది. సో ఆ రోజు నుంచి మహిళలందరూ కూడా ఊరటతో ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ డబ్బులు అయితే పడతాయా, ఎప్పుడు పడతాయి, ఎప్పుడు తీసుకుందామని అయితే మహిళలందరూ కూడా చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు. సీఎం జగన్ గారు బటన్ నొక్కారు. అప్పటి నుంచి ఏం చెప్పుకుంటూ వస్తున్నారంటే ప్రతి బహిరంగ సభలో కూడా మీకు 10 రోజులు లేట్ అయినా, 20 రోజులు లేట్ అయినా, 10-15 రోజుల్లో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి లబ్ధిదారులందరికీ కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్పారు. సీఎం జగన్ గారు మనకు అనకాపల్లిలో బటన్ అయితే నొక్కారు. అప్పుడు మనకు అనకాపల్లి వాళ్ళకి, అనకాపల్లికి సంబంధించి జిల్లాకు సంబంధించి వాళ్ళు మాత్రమే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. సో ఆ జిల్లాలో కూడా అందరికీ కూడా అన్ని మండలాల వాళ్ళకు కూడా డబ్బులు అయితే రాలేదండి. కొంతమంది మాత్రమే డబ్బులు అయితే జమ చేయడం జరిగింది. మరి మిగతా వాళ్ళకి ఎందుకు జమ కాలేదు, అలాగే ఇప్పుడు మనకు ఎప్పుడు రద్దు చేస్తున్నారు, ఎవరికి రద్దు చేస్తున్నారు ఇప్పుడు అది చెప్తానండి. ఎందుకు మిగతా వాళ్ళకి ఎందుకు జమ కాలేదంటే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది పూర్తిగా అప్పులు అయితే ఉందండి. సో ఎవరెవరి దగ్గర అప్పులు అయితే తీసుకొచ్చి సీఎం జగన్ గారు అందరికీ కూడా ర్యాండమ్గా వేస్తామని చెప్పేసి నిన్నటి వరకు చెప్తా వచ్చారు. కానీ ఈ రోజు మనకు కొత్తగా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ రోజు నుంచి 11వ తారీఖు లోపల కొంతమందికి మాత్రం డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారండి. 11వ తారీఖు లోపల డబ్బులు కనుక పడలేదు అని అంటే సో ఇకైతే పడే అవకాశం అయితే అస్సలు లేదు. అది కూడా ఈ రోజు నుంచి 11వ తారీఖు లోపల కొంతమందికి మాత్రమే డబ్బులు పడతాయి. సో ఇంకా మిగతా వాళ్ళకైతే ఎవరికి కూడా డబ్బులు పడవు. సో మళ్ళీ ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి అని చూసుకున్నట్లయితే ఈ డబ్బులు వచ్చేసి మనకు ఈ నెల మే 13వ తేదీన ఎలక్షన్ అనేది జరుగుతుందండి. మే 13వ తేదీన, అలాగే మనకు జూన్ 4వ తేదీన ఎలక్షన్స్ కౌంటింగ్ కూడా జరుగుతుంది. ఆ రోజు జూన్ 4వ తేదీ సాయంత్రం అంతా కూడా ఎవరు గెలిచారు, సీఎం జగన్ గారు గెలిచారా, అలాగే చంద్రబాబు నాయుడు గారు గెలిచారా అనేది మనకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. బట్ మనకేంటంటే సీఎం జగన్ గారు కనుక గెలిచినట్లయితే మనకు 5, 6, 10వ తేదీ లోపలికంతా వైఎస్ఆర్ చేయూత పథకం కావచ్చు అన్ని పథకాల డబ్బులు కూడా ఆ రోజు నుంచి వేస్తామని అయితే చెప్పడం జరిగింది. అది కూడా ఈ 11వ తారీఖు లోపల ఈ నెల కొంతమందికి డబ్బులు పడతాయని చెప్పారు కదా, అది కూడా పడితే పడినట్టు, పడకపోతే లేదండి, పూర్తిగా అయితే రద్దు అయితే చేయడం అనేది జరుగుతుంది. కొంతమందికి మాత్రమే వేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. సో అది కూడా ఎన్ని జిల్లాల వాళ్ళకి, ఎంతమందికి, ఏ జిల్లాల వాళ్ళకి వేస్తామనేది కూడా అది కూడా లేదు, క్లియర్గా కూడా చెప్పలేదు. సో కొంతమందికి మాత్రం డబ్బులు అయితే వేస్తున్నారు. సో దట్ మనకేంటంటే మనం మే 13వ తేదీన ఎలక్షన్ అనేది రావటం జరుగుతుంది. సో ఎలక్షన్ తర్వాత చూసుకున్నట్లయితే జూన్ 5వ తేదీన, జూన్ 4వ తేదీన మనకు లెక్కింపులు కూడా జరుగుతాయి. ఆ రోజు సాయంత్రం కంతా కూడా మనకు సీఎం జగన్ గారు గెలుస్తారా లేదంటే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా అనే దాని గురించి కూడా అప్పుడైతే మనకైతే అర్థమవుతుంది. ఆ రోజు నుంచి మనకు 10వ తేదీ లోపల వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి లబ్ధిదారులకి, అలాగే ఎవరైతే ఎన్ని బటన్లు అయితే నొక్కున్నారో అన్ని పథకాలకు సంబంధించి ఆ రోజు నుంచి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చూసుకుంటే ఒకవేళ సీఎం జగన్ గారు
ఓట్లో కనుక గెలవనట్లయితే సో పూర్తిగా రద్దు చేస్తారండి. ఇంకా ఏ డబ్బులు రావు. తర్వాత మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలన్నీ ఉన్నాయి. అవి కూడా చాలా మంచి పథకాలు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలను కూడా మీరు చూడాలి అనుకుంటే ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీరు ఎండ్ స్క్రీన్లో చూడొచ్చు. లాస్ట్ ఎండ్ స్క్రీన్లో వీడియో వస్తుంది స్క్రీన్ పైన. ఆ వీడియో కూడా చూడండి. సో అందులో కూడా ఇచ్చినాను. మంచి పథకాలు అయితే అమలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఆ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే మనకు జూన్ నెల 5, 6 తేదీ నుంచి అన్ని పథకాలు కూడా అమలవుతాయండి. సో ఇప్పటి వరకు మనకైతే మహిళలందరూ కూడా ఎంతో ఊరటతో ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి, వైఎస్ఆర్ చేయుత డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ కూడా ఎదురు చూస్తూ ఉంది. సో ఏంటంటే మనకు డబ్బులు అయితే వీలైనంత వరకు పడే అవకాశమే లేదండి. అందరికీ కూడా రద్దు అయితే అవుతున్నాయి. సో కానీ ఒక ఛాన్స్ అయితే ఇచ్చున్నారు. కొంతమందికి మాత్రము ఈ నెల 11వ తారీఖు లోపల కొన్ని జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే వేస్తాము. అది కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది చాలా అప్పుల్లో ఉంది. దీని కారణంగా ఇన్ని రోజులు డబ్బులు వేయలేకపోయాను. కొంతమందికి మాత్రమే, అది కూడా ఎలక్షన్ కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకొని, అంటే మనకు ఒకసారి ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత బటన్ నొక్కినా కూడా ఆ డబ్బులు అయితే వేయకూడదంటండి. అందుకని చెప్పి మనకు ఎలక్షన్ కమిషనర్ దగ్గర సీఎం జగన్ గారు పర్మిషన్ అయితే తీసుకొని ఎలక్షన్ కమిషనర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత అయితే డబ్బులు అయితే జమ చేయొచ్చు. కానీ మనకు ఎలక్షన్ కమిషనర్ పర్మిషన్ ఇచ్చినా సరే సీఎం జగన్ గారి దగ్గర డబ్బులు అయితే లేకపోవడం వల్లే డబ్బులు అయితే వేయలేదు. కాకపోతే మనకు ఎలక్షన్ కనుక గెలిస్తే ఆ తర్వాత అందరికీ కూడా ర్యాండమ్గా వేస్తామని అయితే చెప్పారన్నమాట. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇది వరకు ఎన్ని పథకాలకు సంబంధించి సీఎం జగన్ గారు బటన్ అయితే నొక్కారో వారందరికీ కూడా చెప్పబోయే విషయం ఏంటంటే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మాత్రమే ఈ నెల 11వ తేదీ లోపల మాత్రం డబ్బులు అయితే వేస్తారు. ఇంకా మిగతా వాళ్ళు ఈబీసీ నేస్తం కావచ్చు, రైతన్నలకి 3 పథకాలకు సంబంధించి డబ్బులు అయితే ఉన్నాయి. ఇన్పుట్ సబ్సిడీ, పిఎం కిసాన్, అలాగే రైతు భరోసా, ఈ పథకాలకు సంబంధించి కూడా ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఈ మూమెంట్లో కూడా అసలు మనకు 11వ తేదీ కూడా డబ్బులు అయితే వేసే అవకాశం కూడా లేదు. ఈ నెల లాస్ట్ నుంచి సో మనకు జూన్ 4వ తేదీ నుంచి డబ్బులు అయితే గెలిచిన తర్వాత వేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో చూసారు కదండి, వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి లబ్ధిదారులకు అందరికీ కూడా ఇదేనండి లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేటు. ఈ 11వ తారీఖు లోపల పడ్డ వాళ్ళకు పడినట్టు, లేదంటే పూర్తిగా రద్దు అయితే అయిపోతాయి. ఓకేనండి, చూసారు కదా, ఇదన్నమాట ఇవాళ వీడియో. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి చిన్న లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అయితే మీకోసం అందిస్తూ ఉంటాను. ఓకేనండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.